డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా జనవరి 23 అంటే నేటితో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపారు. ఈ 10 ఏళ్లు ప్రతి సినిమా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. నేను ఏ జోనర్ సినిమా చేసినా ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్గా ఈ పొంగల్కి సంక్రాంతికి వస్తున్నాంతో ఓ అద్భుతమైన విజయం ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ నా కెరీర్లో ఓ హిస్టరీ అని అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి జనవరి 23తో 10 ఏళ్లు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ముచ్చటించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు. లక్కీగా ఆడియన్స్ సపోర్ట్తో అన్ని హైసే చూశాను. ఈ 10 ఏళ్లలో చేసిన ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్. నేను ఏ జోనర్ సినిమా చేసినా ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్గా ఈ పొంగల్కి సంక్రాంతికి వస్తున్నాంతో అద్భుతమైన విజయం ఇచ్చారు. ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్కే ఇస్తాను అని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం మామూలు సక్సెస్ కాదు. 6 రోజుల్లో 100 కోట్ల షేర్, 1 వీక్లో 200 కోట్ల క్రాస్ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్లో హిస్టరీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి ఈ బలం ఉందని ఆడియన్స్ చాలా స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చారని అనిపిస్తోంది. డైరెక్టర్ కావడం నా డ్రీమ్, అది పటాస్తో తీరిపోయింది. ఇదంతా బోనస్గా భావిస్తున్నాను. నాకు లైఫ్ ఇచ్చింది ఆడియన్స్. వారికి పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే నా టార్గెట్. అదే చేసుకుంటూ వస్తున్నాను. ఈ 10 ఏళ్లలో ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. కళ్యాణ్ రామ్ గారు లేకపోతే నా కెరియర్ లేదు. ఆయన ప్రొడ్యూస్ చేసి నన్ను డైరెక్టర్గా నిలబెట్టారు. ఈ 10 ఏళ్ల క్రెడిట్ ముందు కళ్యాణ్ రామ్ గారికి ఇస్తాను. తర్వాత సాయిధరం తేజ్ గారితో సుప్రీం, రవితేజ గారితో రాజా ది గ్రేట్, వెంకటేష్ గారితో F2, సూపర్ స్టార్ మహేష్ గారితో సరిలేరు నీకెవరు, మళ్ళీ వెంకీ గారితో F3, బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి, మళ్ళీ వెంకీ గారితో సంక్రాంతికి వస్తున్నాం. ప్రతి హీరోతో ప్రతి సినిమా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. నేను సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టిన హీరోలతో కలిసి పనిచేయడం అల్టిమేట్ ఫీలింగ్ అని చెప్పుకొచ్చారు. సంక్రాంతికి వస్తున్న కాంప్లిమెంట్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. మా అమ్మ 30 ఏళ్ల తర్వాత సినిమాకి వచ్చింది అని ఓ ఫ్రెండ్ ఫోటో షేర్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. కొంతమంది వీల్ చైర్లో వచ్చి మరీ సినిమా చూశారు అని చెప్పారు. సినిమాకి దూరమైన ఆడియన్స్ మళ్ళీ థియేటర్కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఫ్యామిలీ జోనర్కి ఉన్న బలం. ఫ్యామిలీ జోనర్ నా స్ట్రెంగ్త్. ఈ జోనర్లో సినిమా చేసినప్పుడు ఇంకాస్త కాన్ఫిడెంట్గా అల్లరి చేస్తూ మంచిగా తీస్తాను. ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ నాకు ఇచ్చిన వెపన్. దాన్ని లైఫ్ లైన్గా ఎప్పుడూ వాడుకుంటాను.